ఓం నమో భగవతే శ్రీరమణాయ. 4వ ప్రకరణము సంభాషణలు. ఇందులోని 16వ ఘట్టం మృత్యువు జన్మ. 185 పృచ్ఛుకుని ప్రశ్న. మృత్యుభీతిని అధిగమించేదెట్లా? మహర్షిగారు: ఈ భీతి నిన్నెప్పుడు ముట్టడిస్తోంది? మెలకువలో ఉన్నప్పుడా, గాఢ నిద్రలో ఉన్నప్పుడా? మెలకువలో ఉన్నప్పుడే ఈ భీతి నిన్ను చుట్టుముడుతోంది కనుక మృత్యువు ఎవరికి అని నిరంతరం ప్రశ్నించుకోండి. మృత్యువు వల్ల నేను పోతుందని భయపడుతున్నారు. నేను శాశ్వతంగా ఉండాలని ప్రతి వారు తలస్తున్నారు. ఎందుచేతనంటే ఆత్మ శాశ్వతమైంది. ఆ ఆత్మ తానై ఉన్నాడు కనుక. ఆత్మ నుండి అహంకారం పుట్టి దేహంలోకి వచ్చి దేహమే తానని తలుస్తోంది. మళ్లీ గాఢ నిద్రలో అహంకారం ఆత్మలో కలిసిపోతుంది. ఇట్లా అహంకారం నిత్యము పుడుతూ చస్తూనే ఉంది. మనం ఆత్మానుభవం పొందితే చావు పుట్టుకలు దాటిపోగలం. 186 పృచ్ఛుకుని ప్రశ్న. మృత్యు సమయంలో భక్తుడు ఏమని తలవాలి? జ్ఞాని ఏమనుకుంటాడు? మహర్షిగారి జవాబు: నిజమైన భక్తుడు చనిపోడు. కారణం, ఇంతకు పూర్వమే అతను చనిపోయి ఉన్నాడు. ఎవరైనా జీవితకాలంలో ఏం తలుస్తూ ఉంటారో మృత్యు సమయంలో అదే తలుస్తూ ఉంటారు. భక్తుడు భగవంతుని గురించి, ప్రపంచము మనిషి ప్రపంచాన్ని గురించి. ఇక జ్ఞాని సంగతి? జ్ఞానికి తలంపులు లేవు. అవి ఎప్పుడో చచ్చిపోయాయి కనుక జ్ఞానికి మృత్యువు లేదు. మనుష్యులు మృత్యువంటే ఎందుకు భయపడుతున్నారు? తాము లేకుండా పోతామని, ప్రపంచ విషయాలు పోతాయని. అయితే ఎవ్వరూ గాఢ నిద్రపోవడానికి భయపడడం లేదు కదా. కారణం, తిరిగి మేల్కోగానే తమ భోగభాగ్యాలు యథాపూర్వకంగా ఉంటాయనే ధైర్యం చేత. జ్ఞానికి తలంపులు గాని, వచ్చిపోయే నేను గాని లేనేలేవు. అందుచేత మృత్యువు తర్వాత కూడా ఆయన ఉంటాడు. ఆయనకు మృత్యుభయం లేదు. 187 పృచ్ఛుకుని ప్రశ్న. బ్రతకజాలనేమో అన్న తలంపు భయకారణం. అది దేహానికి చెందింది. నిద్రలో శరీర స్పృహ ఉండదు. నిద్రంటే భయపడరు కదా. మీదు మిక్కిలి దాన్ని వాంఛిస్తారు. మృత్యువంటేనో పరమ భీతి. ఈ రెండు దృష్టుల్లో ఇంత భేదమెందులకు? మహర్షిగారు: నిద్రింప కోరిక, మృత్యుభీతి ఇవి మనోవృత్తి ధర్మాలే కాని అవస్థాధర్మాలు కాదు. శారీరత నిద్రలోనూ ఉండి మేల్కోగానే మళ్లీ పొడచూపుతుందని మనసుకు తెలుసు. అందువల్ల నిద్రంటే భయం లేదు. అందరి దేహం లేమి వలన సౌఖ్యమంటే వాంఛ. సాధారణంగా మృతి అంటారే, దాని తర్వాత తానుంటానన్న నమ్మకం లేనందునే మృతికి మనస్సు భయపడుతుంది. 188 పృచ్ఛుకుని ప్రశ్న. జీవుడు చనిపోయిన తర్వాత తిరిగి జన్మించటానికి మధ్య 50 నుండి 10,000 సంవత్సరాల వరకు విరామం ఉంటుందని దివ్య జ్ఞాన సమాజం వారు చెబుతున్నారు. నిజమేనా? మహర్షిగారి సమాధానం: కాల నిర్ణయం చేయడం సులభ సాధ్యం కాదు. వివిధ కాలాలలో వివిధ రకాల ప్రమాణాలుంటాయి. అందువల్ల ఈ నిర్ణయాలు కేవలం ఊహ మీద ఆధారపడి ఉంటాయి. కొందరు తిరిగి జన్మించడానికి ఎక్కువ కాలం పట్టచ్చు, మరికొందరు వెంటనే పుట్టవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తించవలసిందేమంటే ఆత్మకు చావు పుట్టుకలు లేవు. అయితే వ్యక్తి యొక్క మానసిక కర్మయే ఇట్లా పుడుతూ ఉంటుంది. అది ఏ ప్రపంచంలో పుట్టాలని ఉంటుందో అట్టి దేహాన్ని ధరిస్తుంది. ఉదాహరణకు, భౌతిక ప్రపంచంలో భౌతిక దేహాన్ని, మానసిక లోకంలో మానసిక దేహాన్ని. భౌతిక దేహం నశించగానే మనస్సు కొంతకాలం విశ్రాంతి తీసుకుంటుంది. అప్పుడే దేహంగాని ప్రపంచంగాని ఆ మనస్సుకు ఉండవు. అయితే తిరిగి జన్మించి తలచినప్పుడు నూతన దేహంతో ప్రపంచంలోకి వస్తుంది. దీనినే పునర్జన్మ అంటారు. జ్ఞాని విషయంలో వేరు. ఈయనకి మనస్సులో జన్మకు హేతువులైన వాసనలన్నీ ఇంతకు పూర్వమే నిర్మూలనమయ్యాయి కనుక మృత్యువు వల్ల అతనికే మార్పు వాటిల్లదు. అతని మనస్సు పూర్తిగా ఆత్మలో కలిసిపోతుంది. చావు పుట్టుకలనే చక్రం నుండి విముక్తి సాధించాడు. నిజమైన పుట్టుక, నిజమైన చావు అనేవి పరమార్థంలో లేవు. అవి కేవలం మనోకల్పితాలు. ఆత్మజ్ఞానమే ఆ మనస్సును నిర్మూలించగలదు. 189 పృచ్ఛుకుని ప్రశ్న. చనిపోయిన వారి కొరకై చేసే కర్మల వల్ల ప్రయోజనం ఉందా? మహర్షిగారు: ఉంది. ఇదంతా చేసే వారి నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. 190 ప్రొచ్చుకుని ప్రశ్న.
ఈ కర్మల వలన చనిపోయిన వారికి కొంత సహాయపడడమే నిజమైతే కర్మ సిద్ధాంతం మొదలంటా నరికినట్లే అవుతోంది కదా. ఎవరు చేసిన కర్మ వారే తప్పక అనుభవించాలి అని కర్మ సిద్ధాంతం చెబుతోంది. చనిపోయిన తండ్రి కుమారుని పితృకర్మల వలన ప్రయోజనం ఎలా పొందగలడు? మహర్షిగారు, ఈ కర్మలు చనిపోయిన వారికి చాలా స్వల్పంగా సహాయపడతాయి. ఇదే విధంగా ప్రాయశ్చిత్తం సత్కర్మలు దుష్కర్మల ఫలితాలను తగ్గిస్తాయి, తేలికపరుస్తాయి. 191 పృచ్ఛకుని ప్రశ్న. అయితే చనిపోయిన జీవులు తిరిగి జన్మ ఎత్తనంత వరకు భూలోకంలోని బంధువులు చేసే కర్మ ఫలితాలను పొందుతారని తలపవచ్చునా? మహర్షిగారు, అలా కాదు. ఆ చనిపోయిన జీవులు తిరిగి అనేక జన్మలు ఎత్తుగాక పితృకర్మల వలన మేలు పొందుతూనే ఉంటారు. ఒక మహాశక్తి ఈ కార్యాలన్నిటినీ నిర్వహిస్తుంది. అయితే జ్ఞాన మార్గంలో ఇవన్నీ చెప్పబడిలేవు. 192 పృచ్ఛకుడు. చనిపోయిన తర్వాత మనం మిగులుతామా? చావును అధిగమించి సూక్ష్మ శరీరం మిగులుతుందా? మహర్షిగారి జవాబు: ఈ శరీరం చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరంతో నీవు ఉంటావు. 193 పృచ్ఛకుడు. చావు తర్వాత సూక్ష్మ శరీరం 40 సంవత్సరాలు ఉంటుందంటారు, నిజమేనా? మహర్షిగారు: ఇప్పుడు మెలకువ కలలోది సూక్ష్మదేహం. కల దృష్టితో చూస్తే ఇప్పటి దేహం సూక్ష్మం. ఒక సూక్ష్మదేహానికి మరొక సూక్ష్మదేహానికి ఉన్న భేదమేమిటి? నిజానికి భేదమంటూ లేదు. 194 పృచ్ఛకుడు. వాస్తవంలో ఈ రెండిటికీ తారతమ్యాలు లేవంటారా? మహర్షిగారు: మెలకువలో స్వప్నదేహం అసత్యం, స్వప్నంలో జాగ్రత్తదేహం అసత్యం. ఇంకా తారతమ్యాలెక్కడా? ఇక గాఢనిద్రలో వీటి అనుభవమే లేదు. ఉన్నది ఒక్కటే, అదే ఆత్మ. 195 పృచ్ఛకుడు. జీవులు మరణ సమయంలో జీర్ణ దేహాలను వదిలి నూతన దేహాలను స్వీకరిస్తారని అంటున్నారు. మరి ఈ మాట పిల్లల విషయంలో అసత్యం కావడం లేదా? మహర్షిగారు: మీరు జీర్ణదేహమేదో నవీన దేహమేదో గుర్తించగలరా? రెండోది జీర్ణము నవీనము అనే పదాలు సాపేక్షకాలు. చక్రవర్తికి పాతగా కనపడే వస్తువు బిచ్చగానికి కొత్తదిగా కనపడవచ్చు. 196 పృచ్ఛకుడు. బ్రతికినంతకాలం ఈ మహాజ్ఞానం నాకు లభ్యం కాకపోయినా కనీసం మరణశయ్యపై ఉన్నప్పుడు కొన్ని క్షణాలైనా ఆ జ్ఞానకాంతులు నాపై ప్రసరించేటట్టు అనుగ్రహించండి. మహర్షిగారు: భగవద్గీత 8వ అధ్యాయంలో మరణ సమయంలో ఏ భావం నిలిస్తే ఆ భావనతోనే వచ్చే జన్మ వస్తుందని, అయితే మరణ సమయంలో జ్ఞానం నిలవాలంటే ఇప్పుడే జ్ఞానం ఆరూఢం కావాలి. అట్లా కాకపోతే మృత్యు సమయంలో జ్ఞాన ఆలోచనలు రావు. నిజం ఆలోచిస్తే ఈ క్షణం ఎటువంటిదో మృత్యుక్షణము అటువంటిదే. కనుక మీరు ఆకాంక్షిస్తున్న ఆ జ్ఞానాన్ని ఇప్పుడే ఇక్కడే పొందేట్టు ఎందుకు ప్రయత్నించరు? 197 పృచ్ఛకుని ప్రశ్న. పునర్జన్మ సిద్ధాంతం అసలు నిజమేనంటారా? మహర్షిగారు: ఈ విషయంలో ఖచ్చితమైన జవాబు లేదు. అసలు ఈ జన్మ ఉందా? గీత ఈ జన్మ కూడా లేదని స్పష్టంగా చెప్పింది. 198 పృచ్ఛకుడు. భక్తుడు అన్నామలయ స్వామి భగవాన్ని మెల్లగా అడిగాడు: భగవాన్, పూర్వజన్మలో మీరెవరు? నేనెవరు? మహర్షిగారు నవ్వుతూ: పూర్వజన్మలోనా? ఉండు ముందు ఈ జన్మని తెలుసుకో. నీకు జన్మ ఉందా? నీవెవరు అన్నది తెలుసుకోవడమే ముఖ్యం. పూర్వజన్మల సంగతి అది తెలుసుకుంటే ఎన్నో బాధలు కలుగుతాయనే మరపునిచ్చారు. ఆ మరపే లేకుంటే ఎంత బాధో. ఆ మరపు ఇవ్వడం కూడా ఈశ్వరుని కరుణే. పూర్వజన్మలో నేను పాపాత్ముణ్ణి అని తెలిసినవాడు అయ్యో నేను ఇంత పాపినే అని కృంగి ఇంకా అధఃపతనమవుతాడు. నేను పుణ్యాత్ముణ్ణి అని తెలిసినవాడు అహంకారంతో పతనమవుతాడు. కనుక ఏదీ తెలియకుండా మాయ కప్పడం మన మంచికే. అదే ఈశ్వరుని కరుణ అన్నారు. 17 బ్రహ్మ సత్యం జగన్మిథ్య. 199 పృచ్ఛకుని ప్రశ్న. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది నాకు అవగాహన కావడం లేదు. ప్రపంచం సత్యమా కాదా? జ్ఞానికి ప్రపంచం కనబడదా లేక మరొక విధంగా కనబడుతుందా? మహర్షిగారు: తాను సత్యమో అసత్యమో ఆ ప్రపంచాన్నే తెలుసుకోనివ్వండి. ఈ ప్రశ్నతో మీరెందుకు చికాకు పడతారు?
మునుముందుగా మీరు సత్యమో అసత్యమో తెలుసుకోండి. అప్పుడు అన్నీ అవే పరిష్కారమవుతాయి. జ్ఞాని ప్రపంచాన్ని ఎట్లా చూస్తే మీకేమి? నిన్ను నీవు తెలుసుకుంటే జ్ఞానివైతే అప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకోగలవు. నామరూపాలు ఆత్మను కుదించలేవని, ఆత్మ వీటికి ఆధారమై అతీతమై కూడా ఉందని చూస్తూ ఉంటాడు జ్ఞాని. 200వ ప్రశ్న. పృచ్ఛకుడు: అంతా బ్రహ్మమే అని ఉపనిషత్తులు బోధిస్తూ ఉండగా శంకరుడు మొదలైన వారు ఈ ప్రపంచం మిథ్యా అని ఎలా చెప్పగలుగుతున్నారు? మహర్షిగారు: శంకరులు కూడా ఈ ప్రపంచం బ్రహ్మమే, ఆత్మే అని అంటున్నారు. వారి అభ్యంతరమల్లా ఆత్మ నామరూపాలకు పరిమితమై లేదని ఒత్తి చెబుతున్నారు. బ్రహ్మాన్ని విడిచి ప్రపంచం లేదు. బ్రహ్మం లేక ఆత్మ తెరలాంటిది. దానిపై ఆడు బొమ్మలు ప్రపంచం. 201 పృచ్ఛకుని ప్రశ్న. ఆత్మజ్ఞానం పొందిన తర్వాత సర్వము బ్రహ్మమే అను అనుబంధం కలుగుతుందని అంటున్నారు కదా, అయితే ఇప్పుడు ప్రపంచం అసత్యమని చెబుతారేమిటి? మహర్షిగారు: ప్రపంచ మోహాల నుండి, పాశాల నుండి తప్పించుకోవడానికి ప్రపంచం అసత్యమని భావించవలసిందే, మరొక మార్గం లేదు. 202 పృచ్ఛకుని ప్రశ్న. ఎందుకని అట్లా? మహర్షిగారు: ప్రపంచం సత్యమని భావిస్తుంటే నీ మనస్సు తిరోముఖం కాదు, ప్రపంచ వెంటే పరిగెడుతుంది. బాహ్య రూపమే సత్యమని తలిస్తే అసలు సత్యాన్ని గుర్తించలేరు. అసలు ఉన్నది నిజమైన ఆత్మ ఒక్కటే. ఆ సత్యాన్ని తాడు, పాము ఉపమానం చక్కగా వివరిస్తోంది. నీవు పామును చూస్తున్నంతసేపు తాడును చూడలేవు. లేని పాము ఉందని, ఉన్న తాడు లేదని తలుస్తావు. 203 పృచ్ఛకుని ప్రశ్న. మీరు చెబుతున్నారు కనుక అనవలసి వస్తోంది. మనస్ఫూర్తిగా ఈ ప్రపంచం అసత్యం అని అంగీకరించబుద్ధి కావడం లేదు. దానికి మహర్షిగారి సమాధానం: అవును, మీరు స్వప్నంలో ఉన్నంతకాలం స్వప్న ప్రపంచమే సత్యం. స్వప్న ప్రపంచం సత్యమే. కలలో మీరు స్వప్న ప్రపంచాన్ని సందేహించగలరా? అదేవిధంగా మెలకువలో కూడా జాగృత్ ప్రపంచాన్ని సందేహించలేరు. నిజానికి మనసు యొక్క సృష్టే కదా ఈ ప్రపంచం. మనస్సు తన సృష్టిని తానే సందేహిస్తుందా? స్వప్న ప్రపంచం, జాగృత్ ప్రపంచం రెండూ మనోకల్పనలే. అందుచేత మనస్సును బాహ్యముఖం కానీయకుండా దానిని పుట్టుక చోటైన ఆత్మలోనే నిలిపివేయాలి. ప్రపంచం సత్యమా అసత్యమా అని తర్కించడం కంటే మీరు సత్యమా అసత్యమా అని తర్కించడం ప్రయోజనకరం. స్వప్న పురుషుడు ఉన్నంత వరకు స్వప్న ప్రపంచము సత్యమే. స్వప్న పురుషుని దాహం స్వప్న జలం తీర్చడం లేదా? 204 పృచ్ఛకుని ప్రశ్న. వేదాలు సృష్టి క్రమాన్ని గురించి అనేక విధాలుగా వర్ణించాయి. మరి ప్రపంచం అసత్యమంటారేమిటి? మహర్షిగారి జవాబు: వేదబోధలంతా ఆత్మ అవినాశి అని, నీవు ఆత్మవేనని తెలియచెప్పడమే. 205 పృచ్ఛకుని ప్రశ్న. శ్రీ అరవిందులు ప్రపంచం సత్యమని చెబుతున్నారు. మీరు వేదాంతాలు అసత్యమని చెబుతున్నారు. ఈ ప్రపంచం అసత్యం ఎట్లా అవుతుందండి? మహర్షిగారు: వేదాంతాలు ఈ ప్రపంచం అసత్యమని చెప్పడం లేదు. వేదాంతం ఇలా అపార్థమైంది. వారు ఇలాగే చెబితే వేదం సర్వం లిఖిత్వం బ్రహ్మ, అంతా పరబ్రహ్మమే అని చెబుతోంది కదా. ఈ వాక్యాన్ని ఎలా సమన్వయించడం? వేదాంతుల దృష్టిలో ఈ ప్రపంచం ప్రపంచంగా సత్యం కాదు, ఆత్మగా సత్యం. మీరు ఏ పేరుతోనన్నా పిలవండి, ప్రపంచం, మాయా, లీలా లేక శక్తి, ఇవన్నీ ఆత్మలోనివే. ఆత్మకు భిన్నంగా లేవు. శక్తుడు లేకుండా శక్తి లేదు. ఇవి రెండూ అభిన్నమే. 206 పృచ్ఛకుని ప్రశ్న. మహర్షి బోధ శ్రీ శంకరుల బోధలేనా? మహర్షిగారు: మహర్షి బోధ వచో రూపంలో వారి స్వానుభవం, ఆత్మజ్ఞానం. అది శంకర ప్రోక్త సమమని ఇతరులంటారు. 207 పృచ్ఛకుని ప్రశ్న. స్వామి, లోకమంతా ఈశ్వర చిద్విలాసమే, అంతా బ్రహ్మమేనని అంటారు కదా. దుర్గుణాలు, దురభ్యాసాలు పోగొట్టుకోవాలనడం ఎందుకు? మహర్షిగారు: ఎందుకా? చెబుతాను విను. శరీరం ఉంది, దానికెక్కడో ఒక వ్రణం పుడుతుందనుకో, అది శరీరంలో ఒక భాగమే కదా అని ఊరుకుంటే బాధ కలిగిస్తుంది. సాధారణ చికిత్సకు పోదనుకో, డాక్టరు వచ్చి కత్తితో ఆ భాగం కోసి చెడు రక్తం తీసివేసి మంచి రక్తానికి రక్షణగా కట్టుకట్టడం లేదా? అట్లాగే ఇదిను.
ఒక వ్రణం కోయకుండా వదిలితే లోపలంతా కుళ్ళుతుంది. కోసిన వెనుక కట్టుకట్టకుంటే చీము పడుతుంది. మానవుని నడవడిలోనూ అంతే. దుర్గుణాలు, దురభ్యాసాలు వ్రణం లాంటివి. కోసివేయకుంటే అధఃపతితుడవుతాడు. ఏ వ్యాధికి ఆ చికిత్స చేయాలి? 208 పృచ్ఛుకుని ప్రశ్న. అది తెలియకనే తమరిని ప్రార్థిస్తున్నాను స్వామి. మహర్షిగారు, మంచిదే, వినండి. అచలమైన చైతన్యం యొక్క సాన్నిధ్య బలం వల్ల జడమైన మనస్సు సర్వం నిర్వహిస్తుంది. అయితే ఆ చైతన్య సహాయం లేనిది జడమైన మనస్సు తానేమీ చేయలేదు. చైతన్యమో అచలమైనది కనుక ఆ మనస్సు లేనిది ఏమీ చేయదు. అవినాభావ సంబంధమన్నమాట. అందువల్లనే పెద్దలందరూ అనేక రీతుల చర్చించి మనస్సు చిజ్జడాత్మకం అన్నారు. చిత్తు జడముల కుడికియే కార్యకారి అని చెప్పాలి. జడ శరీరము నేననదు. సత్తైన చిత్తు జనించదు. నడుమన దేహమంతగా నేనొకటి పుట్టును. ఇదే చిజ్జడ గ్రంథి, బంధము. జీవుడు సూక్ష్మ శరీరము, అహంకారము, సంసారము, మనస్సు మొదలుగా తలంచుము. 209 పృచ్ఛుకుడు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అన్న శ్లోకంలో శంకరులు సెలవిచ్చిన జగత్తు మిథ్య, మాయా అనే దృష్టి సాధారణ జనులకే కాని జ్ఞానులకు కాదనే కదా? మహర్షిగారు, అవును. జ్ఞాని దృష్టికి అంతా బ్రహ్మమయంగానే తోస్తుంది. అజ్ఞానిక ఏం చెప్పినా తెలియదు. అందువల్ల శాస్త్రాలన్నీ మధ్యములకేనండి. 210 పృచ్ఛుకుని ప్రశ్న. సర్వమూ ఆత్మే కదా? అయినప్పుడు కృష్ణుడు గీతలో ప్రత్యేకించి భగవాన్ విభూతులను పేర్కొనడానికి కారణమేమిటి? మహర్షిగారు, ఇది అర్జునుని ప్రత్యేక ప్రశ్నకు జవాబు. ఉపాసనా సౌకర్యానికై అలా చెప్పడం జరిగింది. నిజానికి అంతా భగవంతుడే, ఆయన తప్ప మరేమీ లేదు. 211 పృచ్ఛుకుని ప్రశ్న. విశిష్టాద్వైతమంటే ఏమిటి? మహర్షిగారు, అద్వైతులు సర్వము బ్రహ్మమే అంటారు. విశిష్టాద్వైతులు సర్వంలోనూ బ్రహ్మం విశిష్టమై ఉంది అంటారు. 212 పృచ్ఛుకుని ప్రశ్న. విశిష్టాద్వైతులు ప్రపంచం సత్యం అంటారు కదా? మహర్షిగారు, అద్వైతులు ప్రపంచం సత్యమేనంటారు. ఈ ప్రపంచానికి ఆధారంగా ఉన్న సత్యాన్ని తెలుసుకోమని శ్రీ శంకరస్వామి ప్రబోధిస్తున్నారు. అద్వైతులు దేనిని మాయా అంటున్నారో దానినే విశిష్టాద్వైతులు మారే స్వభావం కలదని అంటున్నారు. పరమార్థంలో ఇద్దరూ ఒకటే. 213 పృచ్ఛుకుని ప్రశ్న. అద్వైతం అంటే ఏమిటి? మహర్షిగారు, ఇప్పుడు నీవు ఒక వ్యక్తినని అనుకుంటున్నావు. నీకు ప్రపంచం భిన్నంగానూ భగవంతుడు ఊహకందని చోట ఎక్కడో ఉన్నాడని తలుస్తున్నావు. వాస్తవం అట్లా కాదు. నీవు, ప్రపంచము, భగవంతుడూ ఒక్కటే. ఈ అనుభవాన్ని పొందడమే అద్వైత స్థితి. 214 పృచ్ఛుకుడు. స్వామి, నాస్తికులు అద్వైతులు వాద ప్రతివాదాలు చేసుకుంటారే, వారి అభిప్రాయ భేదాలేమిటి? ఆ సమయంలో గడియారం టంగు టంగున గంటలు కొట్టింది. మహర్షిగారు చిరునవ్వుతో, అభిప్రాయ భేదాలేమిటా? ఇదిగో చూడండి, ఈ గడియారానికి ఇప్పుడు కీ తిప్పారు కనుక తిరుగుతూ గంటలు కొట్టింది. తిప్పువాడొకడుండాలి, లేకుంటే గడియారం తిరగదు అంటారు అద్వైతులు. తిప్పేవాడున్నాడని ఒప్పుకుంటే వాడిని తిప్పేందుకు ఇంకొకడుండాలి. అట్లా లెక్కిస్తే మొదలా చివరా ఉండదు. కాబట్టి కర్త అనేవాడు లేనే లేడంటారు నాస్తికులు. ఇవే అభిప్రాయ భేదాలు. చూడండి, ఈ తుండుగుడ్డ ఉంది, పత్తి కంటే భిన్నం కాదు గదా? అయితే ఏమి? ఏకులుగా నూలుగా మారి వస్త్రంగా తయారైంది. ఈ నిర్మాణానికి కారణకర్త ఒకడుండాలి కదా? సాలెవాడు అందుకు కర్త అని చెప్పినా నానా రంగుల చిత్ర వస్త్రాలు నామమాత్రాలే కాని పత్తికన్నా వేరు కావని భావించినట్లే నానావిధ లోక నిర్మాణానికి ఒక కర్త ఉన్నాడని ఒప్పుకున్నా ఈ సమస్తము సత్తుకన్నా భిన్నం కాదని అద్వైతులు అవగాహన చేసుకుంటారు. చిన్నవి పెద్దవిగా నానా రకాల కుండలు ఉంటాయి. అంతా మన్నే కదా? అందులో ఏదైనా ఒకటి పగిలితే అయ్యో కుండ పోయింది అంటాం. ఏం పోయింది? నామరూపాలే పోయాయి. అవి పోతే మన్ను మన్నుగానే ఉంటుంది. అయితే కుమ్మరివాడుంటే కదా కుండలు చేయడం. అందువల్ల నిమిత్ర మాత్రంగా కర్త ఉన్నాడంటారు అద్వైతులు.
లేదంటారు నాస్తికులు. వాదన పెరగడమే కాని ఫలితం సున్నా. ఈ వాదించేవాడెవడో తెలుసుకుంటే ఏ చిక్కులు ఉండవు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. దాని ద్వారా మీరు నాకు సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు, నన్ను మరింత ముందుకు తీసుకువెళ్ళిన వారు అవుతారు. థ్యాంక్ యూ అండి. ఇంకొక మాట అండి, జగదీష్ కుమార్ గారని ఒక ఆయన నాకు కామెంట్స్లో పెట్టారండి, ఒక యోగి ఆత్మకథ చదవండి అని. నేను ఆయనకి తప్పకుండా అని పెట్టాను. థ్యాంక్ యూ జగదీష్ కుమార్ గారు, మీ సజెషన్ను నేను ముందు నుంచి అనుకుంటున్నాను ఆ బుక్ చదవాలని. సో అతి త్వరలో తప్పకుండా నేను ఆ బుక్ కూడా స్టార్ట్ చేస్తానండి. దీనికి కూడా మీరందరూ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.